హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య మరోసారి యుద్ధం అయితే మొదలైనట్టుగానే కనిపిస్తుంది. అంటే ఇజ్రాయెల్ మొత్తం కూడా నిన్న ఇరాన్ పైన దాడులు చేసింది. ఇవాళ ఇరాన్ కూడా దానికి ఆహ్, స్పందించి మేము కూడా దాడులు చేస్తామని చెప్పేసి కౌంటర్ అటాక్ చేసి చాలా డ్రోన్‌లను 100కు పైగా డ్రోన్‌లను ఇజ్రాయెల్ మీదకైతే పంపిస్తుంది. సో ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశం ఉందా? మరి అమెరికా ఈ యుద్ధం పైన ఏ రకంగా స్పందిస్తుంది? ట్రంప్ ఆల్రెడీ చాలా స్టేట్మెంట్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య అసలు చాలా సార్లు యుద్ధాలు జరిగాయి. మరోసారి ఇప్పుడు దాడులు చేసుకుంటున్నారు. ఇజ్రాయెల్ నిన్ను అటాక్ చేసింది. వాళ్ళ ఇరాన్ కూడా దాదాపు 100కు పైగా డ్రోన్‌లను ఇజ్రాయెల్ పైకి పంపించడం చూస్తున్నాం. సో ఏంది ఈ యుద్ధము? దీనికి గల కారణాలేంటి? మీరేం చెప్తారు సార్? అంటే యుద్ధం అనే దానికి వరుసగా దాడులు ఎదుర్కొనేటటువంటి దేశాల జాబితాలో రెండు దేశాలు ఉన్నాయి. కాబట్టి ఇదేదో కొత్తగా యుద్ధంగా ప్రకటించాల్సిన అవసరం అయితే లేదు. అదే సందర్భంలో యుద్ధం ప్రకటించకుండానే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు. అదే సందర్భంలో టెక్నాలజికల్గా వార్ టెక్నాలజీలో చాలా అగ్రభాగాన్ని ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఒక పక్కన, అణ్వాయుధం ఉన్నటువంటి దేశంగా ఉన్నటువంటి ఇరాన్ ఒక పక్కన. ఇప్పుడు దీని కేంద్రంగానే ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? ఖచ్చితంగా ఇరాన్ అణ్వాయుధ రహిత దేశంగా మారాల్సిందే, అది ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండటం ప్రపంచ హితం కోసం మంచిది కాదు అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ యుద్ధాన్ని అనుకూలంగానో యుద్ధాన్ని రెచ్చగొట్టే విధంగానో కాకుండా ఖచ్చితంగా ఇరాన్ అణ్వాయుధ రహిత దేశంగా మారాల్సిందే అనే ప్రకటన చేయటం కొంతమందికి ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అదొక్కటే కాకుండా అంటే ప్రపంచానికి సంబంధించిన యుద్ధరహిత దిశగా తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక భావం ఏదైతే ఉందో ఆ భావం కూడా దానికి దోహదపడుతుంది. అయితే ఇది ఇక్కడ ఇంతటితో ఆగలేదు. ఇరాన్ ఇరాకుల మీదుగా వెళ్ళేటటువంటి ఫ్లైట్లని అంతర్జాతీయంగా అనేక దేశాలు రూట్లు మార్చినటువంటి పరిస్థితి. అంటే చివరికి ఏం జరగబోతుందంటే ఇరాన్ను ఐసోలేట్ చేయాలనేటటువంటి ప్రయత్నాలు, ప్రపంచ దేశాలతో ఐసోలేట్ చేయాలనేటువంటి ప్రయత్నాలు. అదే సందర్భంలో భారత్ లాంటి దేశాలు ఇరాన్తో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. మనం ఇరాన్ నుంచి పైప్ లైన్ ఏదైతే ఉందో, ప్రతిపాదన ఉందో, ముడి చమురు పైప్ లైన్, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా పెట్టినటువంటి కండిషన్స్లో భారత కండిషన్ ఇది. ఆ పైప్ లైన్కి కొంత భూభాగం పాకిస్తాన్లోంచి వస్తుంది, కాబట్టి పాకిస్తాన్ దానికి సహకరించాలి అనేటువంటి కండిషన్ పెట్టారు. మొత్తం మీద వాణిజ్య అవసరాలు, ఆయిల్ సిండికేటు, ఇవన్నీ ఓపెక్ దేశాలు, ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ఇరాన్ అనేది ఒక కీలకమైనటువంటి భాగస్వామి. ప్రపంచ వాణిజ్యంలో ఇరాన్ను ఒక కీలకమైన, ముఖ్యంగా ముడి చమురు విషయంలో కీలకమైనటువంటి భాగస్వామి. కాబట్టి ఈ ముడి చమురు అనేక దేశాల్లో రాజకీయాల్ని శాసిస్తుంది, అదే సందర్భంలో అంతర్జాతీయంగా దౌత్య సంబంధాలను కూడా శాసిస్తుంది అనేటటువంటి విషయం ఏదైతే ఉందో దాని నేపథ్యంలో ఆలోచిస్తే మాత్రం ఇరాన్ యుద్ధం పట్ల, అంటే ఇరాన్ని యుద్ధంలో దింపటం పట్ల ప్రపంచ దేశాల మీద రకరకాల స్పందనలు అయితే ఉన్నాయి. అంటే ఇరాన్ ఇరాక్ అనేటటువంటి ఆ జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ మొత్తాన్ని, ఆ జోన్ని కనెక్ట్ చేయకుండా ఫ్లైట్లు నడపాలనేటటువంటి ప్రపంచంలో కొన్ని దేశాలకి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ప్రభావం కూడా తీవ్రంగానే ఉంటుందని చెప్పక తప్పదు. ఓకే, ఇది ఎటు వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది అనేది చెప్పలేం. బట్ ఒకటైతే క్లియర్, ఇది మొదలైనటువంటి క్రమంలో ఇవాళది కాదు, ఇవాళది కాదు. ఇరాన్ తోటి ప్రత్యక్ష యుద్ధాలు, ఇజ్రాయెల్ తోటి ప్రత్యక్ష యుద్ధాలు ఇక్కడ కొత్త కాదు, ఆ రెండింటి మధ్య కూడా కొత్త కాదు. కానీ ఇప్పుడు ఇంటెన్సిఫై అయినటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాల వాణిజ్యం మీద ఏ రకమైన ప్రభావం పడుతుందనేది చూడాలి. ఇది ఇక్కడతోటి ఆగుతుందా? అదే సందర్భంలో ట్రంప్ చెప్పినటువంటి వ్యాఖ్య, ఇరాన్ ఖచ్చితంగా అణ్వాయుధ రహిత దేశంగా మారాలి, ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండటం ఖచ్చితంగా ప్రపంచ దేశాలకి మంచి కాదు, హితం కాదు అని అన్నారు. ఆ రకమైనటువంటిది ఆచరణ రూపంలోకి వస్తే మాత్రం అది ఎక్కడ ఆగుతుందో ఏంటో కీలకంగానే గమనించాలనేది
సార్ కీలక దీని విషయం. దీని ఎఫెక్ట్ ఇటు భారత్ పైన కూడా పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ స్టాక్ మార్కెట్ పడిపోయింది వీళ్ళ వార్ వల్ల అని కూడా అంటున్నారు. ఎంత ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది? భారత్ ఇరాన్ తోటి ప్రత్యక్షంగానే ఆర్థిక వాణిజ్య సంబంధాలు, ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన సంబంధాలు కలిగి ఉంది. అది దాంతోపాటు భారత్ తన దౌత్య విధానాన్ని వివిధ దేశాలతోటి డీల్ చేసేటటువంటి దౌత్య విధానాన్ని ఆ, రూపొందించే క్రమంలో ఇరాన్ నుంచి భారత్కి పైప్ లైన్ చుట్టూనే భారత్ దౌత్య విధానం ఈ పర్టికులర్ సరిహద్దు దేశాలతోటి కండిషన్స్ని రూపొందించడంలో ఉంది. ఇది ఒక ముఖ్యమైన అంశం కాబట్టి ఆ, ఇరాన్ నుంచి మనకి చాలా వస్తాయి. డ్రై ఫ్రూట్స్ అనేది కుంకుమ పువ్వు నుంచి మొదలు పెడితే చాలా డ్రై ఫ్రూట్స్ మనకి ఇరాన్ ఒక ప్రధానమైనటువంటి మనకి ఎగుమతి మనం దిగుమతి చేసుకునేటువంటి దేశం కాబట్టి ఈ ట్రేడ్కి సంబంధించిన అంశంలో కానీ అదే సందర్భంలో ఇరాన్ నుంచి భారత్కు ఉన్నటువంటి దౌత్య సంబంధాల విషయంలో ఓపెక్ దేశాల్లో కీలక పాత్ర పోషించేటువంటి ఇరాన్ తోటి చేసుకోవాలనుకుంటున్నటువంటి పైప్ లైన్కి సంబంధించినటువంటి ఏర్పాటు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి నేపథ్యంలో మరింత అంటే మంచి సంబంధాలు ఉండాలి అని భారత్ కోరుకుంటుంది. భారత్ కోరుకోవటం ద్వారా అంతర్జాతీయంగా రాబోయే ఒత్తిళ్లు వాటికి సంబంధించినటువంటి ఒత్తిళ్లకు సంబంధించినటువంటి